Hi, I'm Ashwant. I'm a software engineer and a YouTuber with 3+ years of experience as an educator. So, మీరు స్టూడెంట్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే న్యూటన్ స్కూల్ 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మీరు మినిమం 5 lakhs CTCతో ప్లేస్ అయ్యే వరకు మీరు 1 rupee కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాట్స్ ద గుడ్ థింగ్. అండ్ న్యూటన్ స్కూల్ యాజ్ అన్ ఇనిషియేటివ్ ఒక లాంచ్ ప్యాడ్. సో మీరు కోడింగ్ ని స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్ బాగా యూజ్ అవుతుంది. మీరు ఈవెన్ ఈ వీడియో కూడా లాంచ్ ప్యాడ్ లో యాక్సెస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ వాటి ప్యాటర్న్ నేమ్స్ అనేది మనం తెలుసుకుంటాం. అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో టైప్స్ ఎందుకు, సో మనం హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఇన్ జనరల్ ఏ లాంగ్వేజ్ అయినా కూడా సో అందరికీ అండర్స్టాండబుల్ స్టేట్మెంట్స్లో ఉంటే దాన్ని మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో బట్ అగైన్ వీటిలో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్లో అందరం మనం ఫంక్షనల్ లాంగ్వేజ్ అని ఈ టైప్లో యూజ్ చేసేవాళ్ళం. దానికన్నా ముందు డేస్లో జీరోస్ అండ్ వన్స్ కాన్సెప్ట్తో యూజ్ చేస్తాం. సో మీకు అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఎలా వచ్చిందని తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియో చూడొచ్చు. సో దాంట్లో మనం అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ తెలుసుకున్నాం. సో మీరు ఆ వీడియో కనుక చూడనట్టయితే లైక్ ఫస్ట్ ఆ వీడియో చూడండి, మీకు అసలు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అసలు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మోడర్న్ డేస్లో, దాని ఎవల్యూషన్ ఏంటి అనేది డిస్కస్ చేస్తున్నాం. సో దీంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటనేది చూస్తాం. సో ఇన్ జనరల్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివ్వండి ఆర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివ్వండి, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పారాడిగమ్స్ని మనం చూస్తాం. సో ఇన్ జనరల్ పైథాన్ లాంగ్వేజ్ తీసుకుంటే సో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది. అంటే అదొక ప్రోగ్రామింగ్ టైప్ అనుకోండి, దాన్ని మనం ప్రోగ్రామింగ్ పారాడిగమ్ అంటాం. సో సో అందుకనే పైథాన్ ఇన్ జనరల్ మల్టీ పారాడిగమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా మనం ఉంటాం. సో సో వాట్ యాక్చువల్లీ ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సో వీటి వల్ల యూస్ ఏంటి, సో మనం ఇది ఇప్పుడు చూస్తాం. సో ద ఫస్ట్ టైప్ ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా స్టేట్మెంట్స్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ స్టేట్ని మార్చగలిగితే దాన్నే మనం ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఫర్ సపోజ్ సో నేను ఏదైనా ఒక యాక్సెస్ చేయాలి, సపోజ్ నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే ఆ థింగ్ అనేది జరిగిపోవాలి. ఇఫ్ సపోజ్ మీరు కనుక మూవీస్ చూసినట్టయితే రోబోట్స్ బేస్ చేసుకున్న మూవీస్ని, సో మనం జస్ట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తాం. సో డూ ఇట్ ఫర్ మీ ఓర్ బ్రింగ్ ఏ కప్ ఆఫ్ టీ ఫర్ మీ. సో ఇలా మనం చెప్తే అవి ఆటోమేటిక్గా వర్క్ చేస్తాయి. సో ఇలా మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు ఏదైనా ఒక ఫంక్షనాలిటీ కానీ జరిగితే, సో మీరు జస్ట్ ఒక ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ రాస్తారు. సో లైక్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, లైక్ ఐ వాంట్ టు ప్రింట్ దిస్ సెట్ ఆఫ్ నంబర్స్ ఆర్ ఐ వాంట్ టు స్కాన్ దిస్ సెట్ ఆఫ్ నంబర్స్ ఆర్ ఐ వాంట్ టు బిల్డ్ ఎ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ. సో మీరు ఇలా ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు ఏదైనా కానీ జరిగితే దాన్ని మనం ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఇన్ జనరల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఫోర్ట్రాన్, ఆల్గోల్, ఈవెన్ సిలో కూడా మనం స్టేట్మెంట్ పాస్ చేసి కొన్ని చేయొచ్చు. సో మనం దీన్ని ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ అంటాం. సో ఇనిషియల్ డేస్లో ఇవి బాగా యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పటికీ ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో హై ఎండ్ సిస్టమ్స్కి ఆర్ హై ఎండ్ ఆటోమేటెడ్ సిస్టమ్స్కి స్టిల్ ఇప్పటికీ ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ మనం స్టేట్మెంట్ పాస్ చేయాలంతే. సో చాలా సింపుల్, అందుకే ఎక్కువ మంది దీన్ని యూజ్ చేస్తారు. సో బట్ స్టిల్ ఇవి స్టేట్మెంట్ పాస్ చేస్తూ జరిగేవి, వీటి వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఒక 2 or 3 lines ప్రోగ్రామ్ టైప్ అయితే మనం స్టేట్మెంట్స్ పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ స్టిల్ 1000 of lines, lakhs of lines ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇంపరేటివ్ లాంగ్వేజ్ ఫెయిల్ అవుతాయి అల్టిమేట్గా. సో దట్ ఈస్ ద రీజన్ మనం దాని తర్వాత ఫంక్షనల్ లాంగ్వేజెస్ అని వచ్చాం. సో ఫంక్షన్స్ అంటే ఏం లేదండి, ఒక చిన్న కాన్సెప్ట్. సో ఆటోమేట్ చేయడం. సో ఇప్పుడు సిమిలర్గా ఉండే వాటిని ఏదైనా కూడా ఒక ఫంక్షన్లో రాసుకుంటే మనం దాన్ని ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు, దాన్ని మనం ఫంక్షన్ అంటాం. సో ఇన్ జనరల్ అది ఏ ఫంక్షన్ అయినా కావచ్చు. మీరు సపోజ్ మీ దగ్గర ఒక lakhs of కోడ్ రాస్తున్నారు. సో ప్రతి 1000 lines ఆఫ్ కోడ్కి మీకు ఒక ఫంక్షన్ కావాలి. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు రాసిన కోడ్ని ఒక బ్రేక్ అనేది ఇస్తుంది. అంటే ఒక 1000 lines డివైడ్ చేయాలి, నెక్స్ట్ మళ్ళీ 1000 lines తర్వాత మళ్ళీ అది డివైడ్ చేయాలి. అంటే ప్రతి 1000 linesకి ఒక కామన్ స్టేట్మెంట్ రాయాలి. ఆ ఒక స్టేట్మెంటే ఒక 10 lines ఉంది అనుకుందాం. సో ప్రతి 1000 స్టేట్మెంట్స్కి ఇలా 10 lines రాసుకుంటూ వెళ్తే మీరు చాలా రాయాల్సి వస్తుంది. అదే మీరు ఒక ఫంక్షన్ సపరేట్గా రాసుకున్నారు ఆ 10 linesకి. సో ప్రతి 1000 linesకి మీరు ఆ ఫంక్షన్ 10 lines మళ్ళీ రాయకుండా జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ రాసి కాల్ చేశారంటే సరిపోతుంది. సో ఇదే ఫంక్షన్ యొక్క అడ్వాంటేజ్. అంటే
మీరు ఒక్కసారి రాసిన ఒక ఫంక్షన్ని మీరు ఎన్ని టైమ్స్ అయినా మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు. దాన్ని మనం ఫంక్షన్ అంటాం. సో ఫంక్షన్లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. సో లైక్ కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్. సో కాలింగ్ ఫంక్షన్ అంటే సో మీరు నేను చెప్పాను. సో మీరు 1000 లైన్స్ తర్వాత ఈ 10 లైన్స్ అనేది యూజ్ చేయాలి. అలా ప్రతి 1000 లైన్స్కి ఈ 10 లైన్స్ని యూజ్ చేస్తున్నాం. ఈ 10 లైన్స్ ప్లేస్లో మనం జస్ట్ ఫంక్షన్ నేమ్ రాసేస్తున్నాం. ఫర్ సపోజ్ ఆ ఫంక్షన్ నేమ్ డెమో అనుకున్నాం. సో మనం డెమో అనే ఒక ఫంక్షన్ని సపరేట్గా రాస్తున్నాం. దాంట్లో 10 లైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మెయిన్ ప్రోగ్రామ్లో 1000 లైన్స్ తర్వాత ప్రతిసారి ఆ 10 లైన్స్ రాకుండా జస్ట్ డెమో అని రాస్తాం. మనం ఇక్కడ రాసిన ఈ డెమోని మనం కాలింగ్ ఫంక్షన్ అంటాం. అండ్ కాల్డ్ ఫంక్షన్ అంటే సో మీరు ఈ డెమోని సపరేట్గా ఈ 10 లైన్స్ని వేరే దగ్గర రాస్తున్నారు. సో దీన్ని మనం కాల్డ్ ఫంక్షన్ అంటాం. సో దీన్నే ఫంక్షన్ కాల్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా మనం చెప్పుకోవచ్చు. సో కాల్డ్ ఫంక్షన్ అండ్ కాలింగ్ ఫంక్షన్. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక రెపిటేటివ్ టాస్క్ని మనం ఆటోమేట్ చేస్తాం. సో అంటే కొన్ని డిఫరెంట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేసి సో ఎలాగంటే సపోజ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మ్యాథమెటిక్స్ తెలుసుంటే మీరు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టయితే మనం దాంట్లో చాలా వరకు కొన్ని జస్ట్ ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కొన్ని వాడి మనం చాలా వరకు ఆటోమేట్ చేసేస్తాం. సో అంటే చాలా ఉంటాయి అలానే అనుకోండి. సో ఇంటిగ్రేషన్ కానివ్వండి, డిఫరెన్షియేషన్ కానివ్వండి, ట్రిగ్నోమెట్రీలో యూజ్ చేసేవి కానివ్వండి, మనం సైన్ టీటా అని రాస్తాం. బట్ ఈ సైన్ అంటే ఏంటి, దీనికి బ్యాక్ ఎండ్లో ఇంకొంచెం ఉంటుంది. మనం ఇది ఒక ఫంక్షన్ లా యూజ్ చేస్తాం. సో అలానే మనం ఇంటిగ్రేషన్ రాస్తాం. సో మన ఇంటిగ్రేషన్ ఆ సింబల్ యూజ్ చేయడం, ఆ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే అది కూడా ఒక ఫంక్షన్. సో ఏ ఫంక్షన్ అయినా కూడా దాని బ్యాక్ ఎండ్లో సమ్ లాజిక్ అనేది ఉంటుంది. సో అలాగా మనం కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని ఎవాల్యుయేట్ చేసి ప్రోగ్రామ్స్ని రాస్తే దాన్ని మనం ఫంక్షన్ లాంగ్వేజ్ అంటాం. సో ఇంపరేటివ్ దాంట్లో ప్రతి ఒక్కటి స్టాటిక్గా రాస్తూనే ఉండాలి. సో ఒక్కటి ఎన్నిసార్లు రిపీట్ అయినా మనం అన్నిసార్లు అది రిపీట్ చేయాల్సిందే, తప్పదు, ఇంకో ఆప్షన్ లేదు. బట్ ఫంక్షనల్ లాంగ్వేజెస్లో మనం అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక్కసారి రాస్తే ఆ ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. ఇట్ రెడ్యూసెస్ లాట్ ఆఫ్ టైం. సో దీన్నే మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంక్షనల్ లాంగ్వేజ్ తీసుకుంటే లిస్ప్ కానివ్వండి, యాష్కెల్ కానివ్వండి, క్లోజ్యూర్ కానివ్వండి. సో ఇప్పటికీ చాలా కంపెనీస్లో ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. సో మనకి ఇది ఎలా అంటే అవుట్డేటెడ్ అని చెప్పలేం. ఇప్పటికీ ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో ఈ ప్రొసీజరల్ కానివ్వండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కటి అందరు యూజ్ చేస్తున్నారు. మనం ఏది కూడా అవుట్డేటెడ్ అని చెప్పలేం, అలాని ప్రజెంట్ యూజ్ చేయట్లేదు అని చెప్పలేం. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎక్కడో దగ్గర ఏదో ఒక ప్రాజెక్ట్కి ఏదో ఒక ఫంక్షనాలిటీకి యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఇదే ఫంక్షనల్ లాంగ్వేజ్ అంటే. నెక్స్ట్ ఫంక్షనల్ లాంగ్వేజ్ అండ్ ఇంపరేటివ్ లాంగ్వేజ్ రెండిట్లో సాల్వ్ చేయని కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. అవేంటంటే ఈ కీవర్డ్స్. మనం ఫంక్షనల్ లాంగ్వేజ్లో కూడా 10 లైన్స్ రాస్తున్నాం, బట్ ఆ 10 లైన్స్ కూడా ఎందుకు రాయాలి, దాన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు కదా. అంటే దీన్నంతా ఒక కీవర్డ్లో ఎంబెడ్ చేసి ఒక రిజర్వ్డ్ కీవర్డ్లో మనం ఎందుకు అలా యూజ్ చేయగలదు. సో ఈ కాన్సెప్ట్తోని ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని వచ్చాయి. అంటే మనం ఒక ప్రొసీజర్ రాస్తాం. సో ఈ టైప్లో ఇలా జరగాలి అని చెప్పి ఆ టైప్లో జరుగుతుంది. ఈ ప్రొసీజర్ రాస్తే జరిగేదాన్ని మనం ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ మీకు తెలిసినట్టయితే మనం జస్ట్ ప్రింట్ఎఫ్ అని ఒక లైన్ రాస్తాం. అంటే అదొక రిజర్వ్డ్ కీవర్డ్. జస్ట్ మనం ప్రింట్ఎఫ్ అని రాస్తే దాని లోపల మీరు ఏది రాస్తే అది ప్రింట్ అవుతుంది. సో మీకు జస్ట్ ప్రింట్ఎఫ్ అని ఒక కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఒక ఫంక్షనాలిటీ అనేది జరుగుతుంది. సో ఇలా మనం సెట్ ఆఫ్ రిజర్వ్డ్ కీవర్డ్ యూజ్ చేసేదాన్ని మనం ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. సో మీకు ఇంకా చెప్పాలంటే డేటా టైప్స్ డిక్లరేషన్ తీసుకోండి. మన ఇంట్ ఏ అని, ఇంట్ బి అని ఇలా చాలా రాస్తాం. సో ఇక్కడ ఇంట్ అనేది ఒక ఇంటీజర్ డేటా టైప్ అని మనం ఆ ప్రోగ్రామింగ్ గురించి ఎలా తెలుస్తుందంటే మనం దాని యొక్క బ్యాక్ ఎండ్లో ఉన్న ఫంక్షనాలిటీ అంతా ఒక కీవర్డ్లో రిజర్వ్ చేస్తాం. మనం వాటినే రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటాం. సో రిజర్వ్డ్ వర్డ్స్ అని అంటాం. సో ఇలా కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ కానివ్వండి, వాయిడ్ అనేది వాయిడ్ మెయిన్ అని రాస్తాం మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే వాయిడ్ అంటే ఇట్ రిటర్న్స్ నథింగ్, ఎంటీ అని. బట్ ఆ వాయిడ్ కీవర్డ్ అంటే ఇట్ రిటర్న్స్ నథింగ్ అని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా తెలుస్తుంది అంటే దాని వెనకాల ఒక బ్యాక్ ఎండ్లో మనకు లాజిక్ ఉంటుంది. బట్ ఆ లాజిక్ అంతా మనం రిజర్వ్ చేసి ఉంటాం ఒక కీవర్డ్లో. ఈ కాన్సెప్ట్ని మనం రిజర్వ్డ్ కీవర్డింగ్ అంటాం. సో ఇలాంటి కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ యూజ్ చేసి ఒక ప్రొసీజర్లా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయగలిగితే దాన్ని మనం ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మెయిన్గా సి. సో సి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ సి ప్రోగ్రామ్ మనం యూజ్ చేసే ప్రొసీజర్ ఇదే. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈవెన్ జావా తీసుకున్నా కూడా జావా ఈజ్ ఎ మిక్స్ అని చెప్పొచ్చు. సో జావాలో కూడా మనం ప్రొసీజర్స్ రాస్తాం. సో సి++ తీసుకుంటే ఇది కంప్లీట్గా అంటే మీకు రెండు చూడొచ్చు, ప్రొసీజరల్
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రెండు చూడొచ్చు C++లో. బట్ స్టిల్ ఇట్ ఆల్సో యూజెస్ రిజర్వ్డ్ కీవర్డ్స్, ఇట్స్ ఆల్సో యూజెస్ ప్రొసీజరల్ స్టైల్. సో ఇది ప్రొసీజర్. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం చాలా కోడ్ రాయాలి. సో అది ఎలాగంటే ఒక దాన్ని ఏదైనా కాల్ చేయాలన్నా కూడా మనం చాలా కోడ్ రాయాలి. అల్టిమేట్ దీనికన్నా కూడా ఇంకా షార్ట్ చేయొచ్చు కదా అనే కాన్సెప్ట్తో వచ్చింది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ని ఒక రిలేషన్షిప్ ఇస్తాం. అంటే ఇక్కడ క్లాస్ అంటే ఒక లాజికల్ రిప్రజెంటేషన్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆర్ రియల్ వరల్డ్ ఎంటిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వెహికల్ అని ఒకటి తీసుకోండి. సో ఇఫ్ యూ పర్చేజ్ వెహికల్, ఈ వెహికల్ అనేది క్లాస్. అంటే మీరు వెహికల్ అంటే ఏంటి అనేది జస్ట్ మీరు చెప్పగలరు అంతేగాని చూపించగలరు. మీరు చూపించాలంటే ఏం చూపిస్తారు? ఏదైనా ఒక బైక్నో ఆర్ కార్నో చూపిస్తారు. అంతేగాని వెహికల్ అంటే ఏం ఉండదు. వెహికల్ అంటే ఒక లాజికల్ రిప్రజెంటేషన్. బట్ మీరు చూపించే బైక్ ఆర్ కార్ అనేది ఫిజికల్ రిప్రజెంటేషన్. సో మీరు ఈ వెహికల్ అనే ఒక క్లాస్ని రిప్రజెంట్ చేయాలంటే ఏదైనా ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ని చూపిస్తారు. దీన్నే మనం క్లాస్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ అంట. అంటే మీరు ఎంత పెద్ద క్లాస్ రాసినా దానికి ఎంత పెద్ద బిహేవియర్ ఉన్నా కూడా నువ్వు దాన్ని చూపించేటప్పుడు ఒక ఫిజికల్ ఎంటిటీగా చూపిస్తావు. సో దాని ఫంక్షనాలిటీస్ అంతా దీంట్లో ఎంబెడ్ చేసి చూపిస్తావు. సో దాన్ని మనం క్లాస్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ అంటాం. దీనివల్ల మన బెనిఫిట్ ఏంటి? సో జనరల్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పాలంటే. సో మీరు వెహికల్ అనే ఒక క్లాస్ తీసుకుంటే సో అన్ని వెహికల్కి కామన్గా ఉండేవన్నీ ఆ క్లాస్లో ఉంటాయి. సో ఫర్ సపోజ్ వెహికల్కి వీల్స్ ఉంటాయి, వెహికల్కి ఒక హార్న్ ఉంటుంది, వెహికల్కి సపోజ్ గేర్స్ ఉన్నాం అనుకోండి, గేర్స్ ఉంటాయి. సో ఇలాగ మనం కొన్ని ప్రాపర్టీస్ డిఫైన్ చేసి ఉంటాం. సో నువ్వు ఈ ప్రాపర్టీస్ అన్ని, ఈ కామన్ ప్రాపర్టీస్ అంటే ఒక కామన్ ఎంటిటీ ఏదైనా తీసుకొని దాంట్లో ఉండే కామన్ ప్రాపర్టీస్ అన్నిటినీ మిక్స్ చేసి ఒక క్లాస్లో రాస్తుంటే ఆ క్లాస్ని డిఫైన్ చేయడానికి నువ్వు ఏ ఆబ్జెక్ట్లో అయినా పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వెహికల్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో మీరు బైక్ అనే ఒక ప్రాపర్టీని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో మీరు దానికి మళ్ళీ ఫస్ట్ నుంచి దానికి గేర్స్ ఉండాలి, దానికి వీల్స్ ఉండాలని మీరు మళ్ళీ రాయవలేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ క్లాస్ని డిఫైన్ చేశారు. జస్ట్ మీరు దాన్ని కాల్ చేస్తే మీ బైక్ ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. ఇంత సింపుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది. ఇది అంటే మీకు వింటుంటేనే అర్థమై ఉంటుంది. సో ఏ ఎగ్జాంపుల్ ఏం తీసుకోండి, ఒక గ్రూప్గా కామన్ సిమిలారిటీస్ ఉన్నవన్నీ తీసుకుంటే దాన్ని మనం ఆర్ సపోజ్ హ్యూమన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో మీకు నేమింగ్ కన్వెన్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో హ్యూమన్ బీయింగ్ అనే ఒక క్లాస్ తీసుకోండి. సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్ అంటే మీరు హ్యూమన్ బీయింగ్ చూపించాలంటే హ్యూమన్ బీయింగ్ అనేది జస్ట్ ఒక క్లాస్, ఒక బిహేవియర్ అంతే. మీరు ఎవరినైనా మనిషిని చూపిస్తారు. సపోజ్ నా పేరు యశ్వంత్, సో నన్ను చూపిస్తారు. హ్యూమన్ బీయింగ్ ఏంటంటే నేను నన్ను చూపించగలుగుతాను కానీ హ్యూమన్ బీయింగ్ని ఎక్కడి నుంచి చూపించగలుగుతాను? బట్ హ్యూమన్ బీయింగ్ అనే క్లాస్కి మీరు కొన్ని ప్రాపర్టీస్ రాయొచ్చు. ఐస్ ఉండాలి, నోస్ ఉండాలి, లిప్స్ ఉండాలి, హ్యాండ్స్ ఉండాలి, మళ్ళీ కొన్ని బిహేవియర్, సో వాయిస్ ఉండాలి అండ్ హియరింగ్ పవర్ ఉండాలి. సో ఇలాంటివి కొన్ని రాసుంటారు. సో మీరు కొత్త ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు కొత్త మనిషిని డిఫైన్ చేయాలంటే ఈ క్లాస్ ప్రాపర్టీస్ అన్నీ కాల్ చేస్తే సరిపోతుంది, మీరు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో ఇదే ఒక అడ్వాంటేజ్. అంటే ఫ్యూచర్లో మనం ఒకే క్లాస్ నుంచి ఏ ఆబ్జెక్ట్ వచ్చినా, ఎన్ని కొత్త ఆబ్జెక్ట్స్ వచ్చినా మనం సేమ్ ప్రాపర్టీస్ని కానీ డిఫైన్ చేయగలిగితే దాన్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అంటాం. సో ఇది ఒక టైప్ అండి. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే C++, C#, జావా ఎక్సెట్రా. సో ఇప్పటి వరకు ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలంటే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఉన్న అన్ని లాంగ్వేజెస్ అంటే ఇట్ సింప్లిఫైస్ ద ప్రాసెస్, ఇట్ మేక్స్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ థింగ్స్ టు పాసిబుల్ అని చెప్పచ్చు. సో పైథాన్ ఎందుకు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారంటే ఈ రోజుల్లో పైథాన్ అన్నీ సపోర్ట్ చేస్తుంది. సో నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా, ఏ సైడ్ నుంచి ఏం చూడాలన్నా కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నీకు బెనిఫిట్ అవుతుంది. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్లో ఏదైనా కూడా నువ్వు పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇవి కాకుండా మనం ఇంకా కొన్ని చెప్పుకోవచ్చు, లైక్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు చెప్పాలంటే ఈ జావా స్క్రిప్ట్ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఇది కంప్లీట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పలేం, ఇట్స్ మిక్స్ ఆఫ్ ప్రొసీజరల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. బట్ నువ్వు స్క్రిప్ట్స్లా రాయొచ్చు, అంటే స్క్రిప్ట్స్లా రాసి ఒక ఫంక్షనాలిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ అగైన్ వీటిని ప్రోగ్రామింగ్ టైప్ అని చెప్పలేం, బట్ ఇట్స్ అనదర్ కైండ్. సో ఈవెన్ పైథాన్ కూడా మనం సపోర్ట్ చేస్తుంది, పైథాన్తో కూడా స్క్రిప్టింగ్ చేయొచ్చు. సో అదండి, దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దట్ వీ హ్యావ్, అండ్ పైథాన్ సపోర్ట్స్ ఆల్ దీస్ 4. So if you really like this video, please like and share this in your network. And before winding, so
ప్లీజ్ ఫైండ్ ద లింక్ ఆఫ్ న్యూటన్ స్కూల్స్ లాంచ్ ప్యాడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీరు అందులో కోడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, కోడింగ్ క్విజెస్ తీసుకోవచ్చు, ఈ వీడియోస్ అన్ని అక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ ఈవెన్ యూ కెన్ గెట్ ఎ సర్టిఫికేట్. సో ఆల్సో ప్లీజ్ subscribe to the channel and support us in doing more. Thank you for watching.